మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయం సందర్భంగా హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి పార్టీ జెండాలు ఎగురవేస్తూ కార్యకర్తలు ఆనందోత్సవాలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంకా సరళ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. విజయోత్సవాల సందర్భంగా కార్యకర్తలకు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది. విజయం ప్రజల విజయం. ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసం ఈ పథకాలు ఏవైతే ఫుల్ ఫ్లెష్గా అంటే వాళ్ళ గడప గడపకు చేర్చి వాళ్ళు అలా చేయడం వల్లనే ఈరోజు వాళ్ళు దీవించి ప్రజాపాలనలో ప్రజలు నిర్ణయించి కాంగ్రెస్ పార్టీని దీవించిండ్రు. ఎందుకంటే వచ్చుడే గడిని బద్దలు కొట్టి ప్రజాపాలన స్టార్ట్ అయింది. మళ్ళీ అంతేకాకుండా ప్రజల చేత ప్రజల కోసం ప్రజలకై ప్రజలను అందుబాటులో ఉండి ప్రజారాజ్యం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఈరోజు ఆశీర్వదించింది. ముందు కూడా కాంగ్రెస్ విజయాన్ని ఇంకా అందుకుంటుంది. అంతేకాకుండా ఈరోజు కావాలని వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళది నిర్బంధమైన రాజరిక వ్యవస్థ బద్దలు కొట్టుకొని వచ్చిందే ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు మెచ్చి నచ్చి ఈరోజు గెలిపించడం జరిగింది. ముందు కూడా ఇంకా అధికంగా మెజారిటీని సాధించి ఘన విజయంగా ఉంటుంది. తప్పకుండా ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళ ఉనికిని కోల్పోతామని ఏదో ఒకటి మేము ఎప్పటికీ పేపర్లలో వాటిలలో ఎప్పటికీ మేము ప్రజలలో ఉండాలని రన్నింగ్ కామెంట్ చేసుకుంటూ వాళ్ళు నడుస్తూనే ఉంటారు. విజయం కాంగ్రెస్ వైపే ఉంటుంది. ముందు కూడా ఈ విజయాలను అందుకొని సుస్థిరమైన మంచి ప్రజాపాలన రేవంత్ అన్న చేతుల మీదుగా జరుగుతుందని ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్.